హలో అండి. ఈ సమ్మర్‌లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదండీ! వాళ్ళకి స్కూల్‌కి గూడా సెలవులిచ్చేసుంటారు. వాళ్ళ కోసం మనం హెల్తీగా ఇలాగా డ్రై ఫ్రూట్స్‌తో లడ్డూసు, అలాగే మిల్క్‌లోకి పౌడరు, అలాగే మరీ చిన్న పిల్లలకి బేబీస్ అంటారు కదండీ! 1 ఇయర్ లోపనమాట. అంటే 6 మంత్స్ టు 12 మంత్స్ వాళ్ళకేంటంటే ఫైన్ పౌడర్ అనమాట. 3 రకాలుగా మనం ఈ నట్స్‌తో ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసుకుందామండి. మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని ఒక్కొక్కటిగా ఇలా వేయించుకోవాలి. జీడిపప్పు కదండీ! మనం ఇలాంటి నట్స్ వేయించుకునేటప్పుడైతే సిమ్‌లో పెట్టుకొని చక్కగా ఓపికగా వేయించాలండి. మాడిపోకుండా. అప్పుడే అరోమా అనేది, టేస్ట్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. మంచిగుంటుందనమాట. మాడిపోయిన అట్లాంటి టేస్ట్ రాకుండా ఉంటుంది. చక్కగా వేగుతాయన్నమాట. ఓట్స్ కూడా ఫైబర్ అండి. రిచ్ ఇన్ ఫైబరు. అలాగే మఖానా కూడా చాలా హెల్తీ అనమాట. మఖానా అండ్ ఓట్స్, అలాగే ఫ్లాక్స్ సీడ్స్, మనకి పిస్తా, బాదం, జీడిపప్పు. నేనండి ఇవన్నీ కూడా ఒక పోర్షన్‌లో తీసుకున్నాను. నేను జీడిపప్పు, బాదం పప్పు అనేది రెండింతలు తీసుకుంటే మిగతాయన్నీ కూడా ఒక వంతు తీసుకున్నానండి. అలాగే ఆహ్, మనకేంటంటే ఈ ఓట్స్ కానీ, మఖానా కానీ మన చాయిస్ అనమాట. మనం ఒక వంతు ఎక్కువైనా ఏసుకోవచ్చనమాట. జీడిపప్పులతో సమానంగా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. దీనికోసం నేనైతేనండి షుగర్ యాడ్ చేయట్లేదండి. పటిక యాడ్ చేస్తున్నాను. పటిక అనేదేమో ఫైన్ పౌడర్ కోసము, మిల్క్ పౌడర్ కోసం యూజ్ చేస్తున్నానండి. దీనిలో అలాగే మనకి కలర్ కోసమేమో కొంచెము పసుపేసుకుంటున్నాను చిటికెడు. అలాగే టేస్ట్ కోసం ఏంటంటే యాలకుల పొడి కూడా వేసుకొని ఫస్ట్ అయితే ఫైన్ పౌడర్ వేసుకోవాలండి. ఆ తర్వాత అయితే మనం జీడిపప్పులు ఇప్పుడు ఏదైతే మిశ్రమం ఉందో మనం వేయించి పెట్టుకున్న నట్స్ అన్నీ కూడా వేయించుకుందామండి. ఇది మనకేంటంటే మా పెద్ద పిల్లలకి యూజ్ అవుతుంది. మిల్క్ పౌడర్‌గా యూజ్ అవుతుందండి. చక్కగా ఫైన్ పౌడర్ అయిపోతుంది. మీరు ఒక కంటైనర్‌లో ఇది స్టోర్ చేసుకోవచ్చు. మీరు బయట పెట్టుకుంటే ఈజీగా 3 మంత్స్ వస్తుందండి. కానీ మనం కొద్ది కొద్దిగా చేసుకుంటాము. రోజు చేస్తాం కాబట్టి మనకి ఎక్కువ రోజులేం రాదండి. నాకైతే ఇది ఒక 20 డేస్ వరకు వస్తుందనమాట. ఇవి ఈ పౌడర్ ఏదైనా గూడాను. అలాగే దీన్నే నేను లడ్డూస్ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ పౌడర్‌ని మనం పాలు కాచేటప్పుడు చక్కగా కాసేటప్పుడైతే ఈ పౌడర్‌ని వేసేసి బాగా మరిగించాలండి. పిల్లలకిచ్చేటప్పుడు. బాగా మరిగించేసి ఇస్తే ఏంటంటే, వాళ్ళకి ఈజీగా డైజెషన్ అయిపోతుంది. చక్కగా మిక్స్ అవుతుంది. మరీ 6 మంత్స్ బేబీస్ నుంచి 12 మంత్స్ బేబీస్ వరకైతే ఈ పౌడర్ అనేది వాళ్ళకి ఇంకా సాఫ్ట్‌గా ఉండాలండి. ఇంకా సాఫ్ట్‌గా ఉండాలంటే ఏం చేయాలో కూడా నేను చెప్తాను. వీడియో అయితే కంటిన్యూగా చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండండి. అలాగే ఇలాగే నా వీడియోస్ అన్నీ కూడా మీరు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మనం పౌడరేసేసి చక్కగా ఇది బాగా మరగనిచ్చేస్తే ఆ వా మళ్ళీ మిల్క్‌లో ఇది కన్జ్యూమ్ అయిపోతుందండి. చక్కగా పట్టేస్తుంది. పిల్లలేంటంటే ఈజీగా తాగేస్తారనమాట. వాళ్ళకి మంచి అరోమా వస్తుంది, స్మెల్లొస్తుంది, అలాగే బలం గూడానండి. ఈ సమ్మర్‌లో ఓపికగా చేసి పెడితే వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కాబట్టి చక్కగా మంచిగా దృఢంగా తయారవుతారనమాట స్కూల్లు తెరిచే టయానికి. స్కూలున్నప్పుడు హడావుడిగా ఉంటారు. సరిగ్గా తింటారు. సరిగ్గా తినరు కదా! ఇప్పుడైతే సమ్మర్‌లో చక్కగా హెల్తీగా అన్నీ చేసి పెట్టేయండి. మీరు కూడా మీ పిల్లలకి. పాలైతే చక్కగా ఇలాగా పొంగొచ్చేలాగా బాగా మరగనించి కాచి పెట్టండి పిల్లలకి. పాలైతే గేదె పాలేనండి మేమైతే పోయించుకునేది. గేదె పాలు ఇచ్చేవాళ్ళు ఎప్పుడైనా కొంచెం అనేది వాటర్ కలపండి. పిల్లలకి ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు వాతం అది చేయకుండా. మీకైతే తెలిసే ఉంటది. ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటదండి. తెలియని వాళ్ళకైతే హెల్ప్ అవుతుందనమాట. అందుకోసమే చెప్తున్నా. ఇవి చల్లార్చేసి ఇచ్చేస్తే సరిపోతుందండి పిల్లలకి ఆరిపోయిన తర్వాత. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనం మిగతావి కూడా నట్స్ అనేది వేయించుకుందామండి. మీకు ఇవి కూడా మనం యాడ్ చేసేసుకుందామండి. ఈ నట్స్ అన్నీ కూడా ఈక్వల్ పోర్షన్‌లో తీసుకోవాలి. ఇది ఎందుకంటే లడ్డూస్ ప్రిపేర్ చేయడానికండి. దీనిలో అయితే నేను కొద్దిగా యాలకుల పౌడరు, అలాగే మనకి జాగరీ యాడ్ చేస్తున్నానండి. మనకిప్పుడు స్టోర్స్‌లో కూడా జాగరీ పౌడర్ అవైలబుల్‌గా ఉంటుంది కదా! జాగరీ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు బెల్లమైనా చితక్కొట్టేసి ఫైన్ పౌడర్‌లో చేసేసి వేసుకోవచ్చు. ఇదైతే లడ్డూస్ కోసం అండి. అలాగే ఈ మీకు
ఈ బ్రింజల్ కలర్‌లో కనిపిస్తుంది చూసారా అండి బౌలు. దానిలో ఉన్నది ఫైన్ పౌడర్ అన్నమాట. మనం 6 మంత్స్ బేబీస్ నుంచి 12 మంత్స్ బేబీస్‌కి ఇవ్వొచ్చని చెప్పాను కదండీ! అదైతే మనం అంతా ప్రాసెస్ సేమ్ అండి. మనమేంటంటే ఓట్స్ గానీ, లేదంటే మఖానా అనేది ఎక్కువ పోర్షన్ తీసుకోవాలి. మిగతా నట్స్ అనేవి కొంచెము దానికన్నా అంటే ఈ నట్స్ అన్నీ కలిపి ఒక పోర్షన్ అయితే మఖానా 2 పోర్షన్స్ తీసుకోవాలి. 2 కప్స్ తీసుకోవాలి. అలాంటప్పుడు మనకేంటంటే సాఫ్ట్‌గా వచ్చేస్తదనమాట. మీకెక్కడ పలుకులు పలుకులుగా గూడా తగలదు. బేబీస్ కాబట్టి ఈజీగా ఎళ్ళిపోతుందనమాట. అంటే మామూలుగా అయితే జల్లించి ఇలాగ చేస్తా ఉంటారు కదా! ఆ పని లేకుండా ఏంటంటే ఈజీగా మనకి పౌడర్ అయిపోతుందనమాట. జల్లించుకునే పని ఉండదనమాట. ఇలాగ 3 రకాలనేది మనం తయారు చేసుకోవచ్చండి ఒకేసారి నట్స్‌తో. మీరు హెల్తీగా మీ పిల్లలకి కూడా ఇలాగే చేసి పెట్టండి. ఈ సమ్మర్‌లో వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. హెల్తీగా ఉంటారు. లడ్డూస్ కూడా ఈజీగా మా వోళ్ళకైతే ఒక 1 వీక్ వచ్చాయండి లడ్డూస్ అయితే నేను ఉండల్లా కలిపేసాను. నెయ్యి యాడ్ చేసేసైతే. ఈ బ్రింజాల్ కలర్ అంటే వైలెట్ కలర్‌లో ఉన్నదేమో 6 మంత్స్ బేబీస్ నుంచి 12 మంత్స్ బేబీస్ వరకు యూజ్ చేయొచ్చండి. నేనేది జల్లించలేదు. ఇదైతే ఫైన్ పౌడర్ ఇది. ఇదైతే మనము ఇక 2 ఇయర్స్ నుంచి కూడా బేబీస్ ఉంటారు కదండీ! అప్ టు 5 ఇయర్స్ ఇంకా నెక్స్ట్ ఎవరైనా తినేయొచ్చు. ఇవైతే నేను లడ్డూస్‌లా ప్రిపేర్ చేశాను. కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసి, నెయ్యి కలుపుకుంటూ మనం లడ్డూస్‌లాగా చేసేసుకోవచ్చండి. వాళ్ళకి రోజుకు ఒకటి, 2 ఇస్తూ ఉంటే ఏంటంటే, వాళ్ళకి గూడా ఎముకలు బలంగా ఉంటాయి. మా కా కాల్షియం అనేది కూడా మంచిగా ఉంటుందనమాట. వాళ్ళకి ఐరన్ అండ్ రిచ్ ఇన్ ఫైబర్ కాబట్టి మనకి హెల్తీగుంటుంది.